రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 12th ఫెయిల్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా ఓ అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది 12th ఫెయిల్ మూవీ. విక్రాంత్ మెస్సీ, మేధా శంకర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో పర్వాలేదనిపించినా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కథా కథనాలతో పాటు నటీనటుల పర్ఫార్మెన్స్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ స్టార్స్ కూడా సినిమా గురించి ట్వీట్ చేయడంతో 12th ఫెయిల్ సెన్సేషన్ గా మారింది. ముంబై సిటీ అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవిత కథ ఆధారంగా రాసిన 12th ఫెయిల్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు విధు వినోద్ చోప్రా. డిజిటల్ స్ట్రీమ్ లో ఆల్ టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా ఐఎండిబి రేటింగ్స్ విషయంలోనూ అదే రేంజ్ చూపిస్తోంది. ఇప్పటికీ 9.2 రేటింగ్ తో ఐఎండిబి ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల సరసన నిలిచింది 12th ఫెయిల్. తాజాగా ఐఎండిబి రిలీజ్ చేసిన టాప్ 250 సినిమాల లిస్ట్ లో టాప్ 50లో నిలిచి సత్తా చాటింది. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది 12th ఫెయిల్. షూటింగ్ టైంలో అసలు ఈ సినిమాను థియేటర్కొచ్చి ప్రేక్షకులు చూస్తారా అన్న అనుమానాలు రైజ్ అయ్యాయి. ఆ డౌట్స్ కి చెక్ పెడుతూ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీలోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 12th ఫెయిల్.